పోలవరం ఊపిరి పీల్చుకుందా? పోలవరం ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలి మబ్బులు తొలగిపోయాయా? చిక్కుముడులు వీడాయా? ఇక ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుందా? పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే అని కేంద్రం ప్రకటించడం, బడ్జెట్లో కూడా నిధులిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్రిటికల్ కండిషన్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు జీవనాడికి ఆక్సిజన్ అందినట్టయింది. అటు ఏపీలో చంద్రబాబు సర్కారుతో పాటు ప్రజలు కూడా ఈ ప్రాజెక్టుకు ఇక మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సవాళ్లేంటి? ఇన్నాళ్లు నత్తనడకన సాగడానికి గల కారణమేంటి? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా పూర్తి చేయాలనుకుంటోంది? కేంద్రం దీనికి ఎలా సహకరించనుంది? పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. ఇన్నాళ్లు నత్తనడకన సాగిన పనులు పోలవరం ప్రాజెక్టుకు ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా? కేంద్రం హామీతో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టనున్నాయా? కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు పురోగతి అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తరువాత ఈ ప్రాజెక్టుపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. ఏళ్లు గడిచే కొద్దీ ఓ పక్క పనులు నత్తనడకన సాగాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టినా కేంద్రం నిధులిచ్చే విషయంలో ఎన్నో అనుమానాలుండేవి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరొచ్చింది. కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది. ఎన్నాళ్లు ఉన్న డౌట్స్ కు చెక్ పెడుతూ కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని, అవసరమైన నిధులిస్తామని ప్రకటించడంతో పోలవరం ప్రాజెక్టు ఊపిరి పీల్చుకుంది. పనులు వేగం పుంజుకుంటాయని అంతా భావిస్తున్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి మాత్రమే కాదు, దేశానికి ఆహార భద్రత కల్పించే కీలకమైన ప్రాజెక్టు అనేది కేంద్రానికి కూడా తెలుసు. అందుకే కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటి నుంచి అది ఎంత హైట్ కి ఒప్పుకున్నారో అంత హైట్ కి వెళ్ళడానికి, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే, మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చే విషయంలో 7-8 ఏళ్లుగా ఎన్నో సందేహాలు ఉండేవి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే 33,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని 2017-18లో అంచనా వేశారు. ఈ మొత్తం నిధులిచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని కూడా తెగేసి చెప్పింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఈ విషయమై సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయి. 2013-14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం 20,398 కోట్లు. ఆ అంచనాలకే కట్టుబడి ఉంటామని, అంతకు మించి ₹1 కూడా ఇవ్వబోమని కేంద్రం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. 2020 అక్టోబర్లోనూ దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ గతంలో చెప్పిన నిధులను మాత్రమే ఇస్తామంటూ మొండిపట్టు పట్టింది. సవరించిన అంచనాలతో ఉన్న డిపిఆర్ ఆమోదం పొందకపోవడంతో ఈ ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డిపిఆర్ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వలేదు. కొత్త డిపిఆర్ ఆమోదం పొందలేదు. అలా 2,000 కోట్లకు పైగా బిల్లులు ఎప్పటినుంచో పెండింగ్ లో ఉండిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 నాటికి అప్పటి ధరలతో 55,548 కోట్ల రూపాయలతో రెండో డిపిఆర్ తయారు చేసింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం లభించింది. ఆ తరువాత కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో 47,725 కోట్ల రూపాయలకు రెండో డిపిఆర్ కు ఆమోదం తెలియజేసింది. ఆ తరువాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రాజెక్టుకు కేవలం 20,398 కోట్లే ఇస్తామంటూ లేఖ రాసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇక పూర్తి కావడం కలే అనేంత సందిగ్ధం ఏర్పడింది. తొలి దశ పేరుతో కొత్త డిపిఆర్ సమర్పించాలని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తొలి దశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవసరమవుతాయో చెప్పాలని కోరింది.
ప్రస్తుతం 30,436 కోట్లకు పోలవరం తొలి దశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలి దశకు మరో డిపిఆర్ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే 12,157 కోట్లు అందుబాటులోకొస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు 2013లో కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు భూమిని సేకరించడానికయ్యే ఖర్చు, ముంపు ప్రాంతాల బాధితులకు పునరావాసం కల్పించేందుకయ్యే వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అప్పట్లోనే భూసేకరణ, పునరావాసానికి 33,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. దీంతో 2017-18 ధరల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం 55,457 కోట్లకు రెండో డిపిఆర్ ను పంపింది. దీనికి సాంకేతిక సలహా కమిటీ ఆమోదం దక్కినా కేంద్ర మంత్రిమండలి ఆమోదించలేదు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇస్తుందా లేదా, ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు తొలగిపోలేదు. ఇన్నాళ్లుగా రెండో డిపిఆర్ అంశాన్ని కేంద్రం నాంచుతూ వచ్చింది. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు తీపి కబురు అందింది. కేంద్ర బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో పోలవరంపై కమ్ముకున్న అనుమానపు మేఘాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు మళ్లీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి. కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్ లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. అంతకుముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరో కీలకమైన ముందడుగు కూడా వేసింది. మొదటి దశ నిర్మాణానికి 12,000 కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2017-18 ధరల ప్రకారం తొలి దశకు అవసరమయ్యే మొత్తం 30,436 కోట్ల రూపాయలు. అయితే జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో 4,730 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు పెట్టిన ఖర్చును కేంద్రం ఇవ్వదని అప్పుడు తేల్చి చెప్పింది. అంటే ఈ 4,730 కోట్లు పోను 25,706 కోట్ల రూపాయలు మాత్రమే తొలి దశకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 15,146 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చింది. ఇక 10,559 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయి. రెండో దశ పనులకు ఇప్పటికే 1,597 కోట్లు ఖర్చు చేశారు. అది కలిపితే కేంద్రం మొత్తం 12,157 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడే నిధులకు కూడా క్లియరెన్స్ లభించింది. అలాగే అవసరమైన నిధులిచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం స్వయంగా ప్రకటించింది. దీంతో పోలవరం కల త్వరలోనే సాకారమవుతుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి. అటు బడ్జెట్లో కేంద్రం హామీ ఇవ్వడం, ఇటు తొలి దశ నిర్మాణానికి సంబంధించి 12,000 కోట్ల పెండింగ్ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణంపై మరింత ఫోకస్ పెంచింది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించి పోలవరంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధానంగా ఉన్న అడ్డంకులేంటి, ప్రస్తుతం ఏ మేరకు పనులు పూర్తయ్యాయి, ఇక చేయాల్సిందేంటి, దీనిపై చంద్రబాబు ప్రభుత్వానికి కూడా క్లారిటీ వచ్చింది. దీంతో పనుల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా ప్రాజెక్టు కంప్లీట్ చేసేందుకు బడిబడిగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. అధికారంలోకొచ్చిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై మళ్లీ దృష్టి పెట్టారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టుకు ఏర్పడ్డ అవాంతరాలను తొలగించుకుంటూ నిర్మాణాన్ని వేగం పెంచే ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి కేంద్రం నుంచి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుండటంతో ప్రాజెక్టు పనులు స్పీడ్ అందుకోనున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆపై అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం డ్యాం సైట్ ను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పిలిచింది ప్రభుత్వం. అమెరికా నుంచి జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి పాల్, కెనడా నుంచి సీన్ హించ్బర్గర్, రిచర్డ్ డొన్నెల్లి ఈ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నలుగురు సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ రంగ నిపుణులు. పోలవరం డిజైన్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ఇతర నీటిపారుదల అధికారులు, సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్, ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రాజెక్టు డిజైన్ కి సంబంధించిన వివరాలు, ఇతర డాక్యుమెంట్లు అన్నీ ఈ ఎక్స్పర్ట్స్ టీం పరిశీలించింది. జెట్ గ్రౌటింగ్,
సీపేజ్లపై రిపోర్ట్ను కూడా ప్రత్యేకంగా తయారు చేసింది. అలాగే డయాఫ్రమ్ వాల్ లాంటివి నిర్మించిన చోట నీటి ఒత్తిడి లెక్కగట్టింది. ప్రాజెక్టు నిర్మించిన కంపెనీలతో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకుని ఎక్కడ తప్పులు జరిగాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలనే దానిపై సమగ్ర నివేదిక తయారు చేశారు. దాన్ని ఏపీ ప్రభుత్వానికి అందించారు. ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అప్పర్ కాపర్ డ్యామ్ లో సీపేజీ వస్తోంది. ఇదే నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్గా ఉండబోతోంది. మెయిన్ డ్యామ్ లో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 3 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ స్థానంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని మొదట కమిటీ నివేదికిచ్చింది. దీనికి సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ఉత్తమమని కూడా మరో నివేదిక ఇచ్చింది. ఏం చేస్తే ప్రాజెక్ట్ శాశ్వతంగా డ్యామేజ్ కు ఆస్కారం కాకుండా ఉంటుందనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 1941 నుంచే పోలవరం ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంది. కొన్ని దశాబ్దాలు ఆ కల కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత 2004లో ప్రాజెక్టు మొదలైంది. 2 దశాబ్దాలు గడిచాయి. ఇంకా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూనే ఉంది. 2014 రాష్ట్ర విభజన తరువాత పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులతో పాటు ముంపు ప్రాంతాలు పెద్ద అడ్డంకిగా మారాయి. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంతో దానికి పరిష్కారం దొరికింది. కానీ భూసేకరణ, పునరావాసం, బాధితులకు నష్టపరిహారం రూపంలో అంచనా వ్యయం అమాంతం రెట్టింపైపోయింది. ఇప్పటికే 72% ప్రాజెక్టును పూర్తి చేశారు. వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేయాలంటే 436 కోట్లు ఖర్చవుతుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే దాదాపు 1000 కోట్లు అదనపు ఖర్చు. ఏ విధంగా చూసినా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఇప్పుడు మళ్లీ ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతేకాదు 2 నుంచి 4 సీజన్ల సమయం కూడా వృధా అవుతుంది. దీనికి తోడు 2019 తరువాత కాంట్రాక్టర్లను మార్చడంతో హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. అప్పర్ లోయర్ కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. గైడ్ బండ్ దెబ్బతినడంతో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆగిపోయింది. అటు ఏళ్లు గడవటం, ఇటు అంచనా వ్యయం పెరగటం, వరదలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు కొంత దెబ్బతినడంతో ఇప్పుడు మళ్లీ మరమ్మతులు సహా కొత్త పనులను కూడా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. 2014-2019 మధ్య దాదాపు 11,500 కోట్లు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేశారు. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన ఘనత కూడా ఆ ప్రాజెక్టుకు ఉంది. ఏదైతే 55,000 కోట్ల పైచిలుకు 2019లోనే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పిందో ఆ నిధులన్నీ కూడా వెంటనే విడుదల చేసి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రాంత ప్రజలు అంటున్నారు. 371 గ్రామాలు మునుగుతున్నాయి 45వ కాంటూరు పరిధిలో. పోలవరం పూర్తయితే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా దాదాపు ఏపీ మొత్తానికి సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుతాయి. అటు ఉత్తరాంధ్రలోని విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, ఇటు రాయలసీమ కూడా నీటిని అందించే అవకాశముంటుంది. ఇలా వరదల సమయంలో సముద్రం పాలయ్యే 3,000 టీఎంసీల నీటిని ఒడిసి పడితే రాష్ట్రం కరువు రహితంగా మారి సస్యశ్యామలమవుతుంది. ఇది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా కేంద్రం సాయం చేయకపోవడం, ప్రభుత్వాలు మారటం, ప్రాధాన్యాలు తగ్గడంతో ఇన్నాళ్లు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వచ్చింది. ఇప్పుడు ఏపీతో పాటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అనుమతులు, నిధులు రాబట్టడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు కేంద్రం కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని ప్రకటించడంతో రాష్ట్ర సర్కార్ ప్రాజెక్టు పనుల్ని మరింత వేగం చేయాలనుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటి నిపుణులు, సిడబ్ల్యూసి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమించనుంది. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉంది ఏపీ సర్కార్.